రైతు సోదరులకి స్వాగతం. ముఖ్యంగా రాయలసీమ రైతులకి ఇది చాలా బ్యాడ్ న్యూస్. తుంగభద్ర ఒక గేటు కొట్టకపోయింది కదా అనేది చాలా చూడటానికి చిన్న విషయంగా చాలామందికి అనిపించవచ్చు. కానీ ఒక గేటు విలువ 3,000 కోట్ల రూపాయల పంట. 9వ నెంబర్ గేటు ఒక్కసారిగా కొట్టుకుపోయింది తుంగభద్ర డ్యాంలో. ఎప్పుడో 70 సంవత్సరాలు 7 దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన గేటు 45 సంవత్సరాలకే మార్చాలి లెక్క ప్రకారం. ఆ గేట్లన్నీ తుప్పుపడతా ఉంటాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు, తుంగభద్ర బోర్డు కూడా ఉంది. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రాజెక్టు మెయింటెనెన్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వకపోవడంతో తుంగభద్ర బోర్డు చేతులు ఎత్తేసింది. అంటే 2 రాష్ట్రాల ప్రాజెక్ట్ని థర్డ్ పార్టీ వాడు మెయింటైన్ చేస్తే ఎట్నే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అమౌంట్ కనీసం ఒక 2-3 కోట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తుంగభద్ర డ్యాములో 60 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలితే కానీ అక్కడ రిపేర్లు చేయడం సాధ్యం కాదు అని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. 105 టీఎంసీల కెపాసిటీ, అందులో 60 పోతే ఇంకా 45 టీఎంసీల నుంచి గేట్లు లెవెల్కి మొత్తం వాటర్ అంతా కిందకి వదిలేసి సముద్రంలోకి సుంకేశ్వర, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు అన్నీ నిండిపోయాయి కాబట్టి ఆ వాటర్ ఎక్కడ నిల్వ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే రాబోయే 8-9 రోజుల పాటు రోజు 9 టీఎంసీలు సముద్రంలోకి రిలీజ్ చేయడం, ఇంకా తర్వాత ఆ గేట్లు ఎత్తినా కూడా నీళ్లు పోని పరిస్థితికి వచ్చినప్పుడు ఆ గేటు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంకా తర్వాత తుంగభద్రకి ఫ్లడ్ వస్తుందా రాదా అనేది దైవాధీనం. గడిచిన 2 సంవత్సరాలుగా ఆగస్టు మొదటి వారంలోనే తుంగభద్ర గేట్లు ఎత్తి దాదాపు 120 టీఎంసీలు కిందకి శ్రీశైలానికి వదిలారు. లాస్ట్లో గేట్లు మూసేట సమయంలో 9వ నెంబర్ గేటు కొట్టకపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్నూలు, కడప ఈ 3 జిల్లాల రైతులకి దారుణమైన నష్టం. అనంతపురం జిల్లాలో 2,80,000 ఎకరాలు ఎల్ఎల్సి ద్వారా సాగవుతోంది. అసలే తుంగభద్ర డ్యాంలో కర్ణాటకలో రైతులంతా నీళ్ళన్నీ పీల్చిన తర్వాత మాత్రమే ఆ మిగిలిన వాటరు ఎల్ఎల్సికి వస్తూ ఉంది. లక్షలాది మంది రైతులు మిర్చి తోటలు వేస్తున్నారు, బొప్పాయి పంటలు వేస్తున్నారు, వరి సాగు చేస్తూ ఉన్నారు. ఆ పంటలన్నీ అనుమానమే, ఎందుకంటే 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలి, ఖరీఫ్కి, రబీకి. అనంతపురం జిల్లాతో పాటు ఇక తుంగభద్ర డ్యాంలో ఫ్లో ఉంటేనే సుంకేసుల ద్వారా కేసీ కెనాల్కి వాటర్ రిలీజ్ అవుద్ది. తుంగభద్రలో నీళ్ళు లేకపోతే ఆ కేసీ కెనాల్లో తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ సుంకేసుల దాకా వచ్చే ఫ్లడ్ మాత్రమే కేసీ కెనాల్కి వచ్చింది. ఫ్లడ్ ఎగువ నుంచి తుంగభద్రలో డ్యాములో నీళ్ళు ఉంటే అవసరమైనప్పుడు నీళ్లు కిందకు వదులుకొని కేసీ కెనాల్కి కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కేసీ కెనాల్ రైతులు భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోయింది. దాదాపు 6 లక్షల ఎకరాలకు నీరు వచ్చినట్టే వచ్చి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చేజారిపోయింది. అది కేవలం ఒక 60 టీఎంసీలకు సంబంధించిన వ్యవహారం కాదు. 3,000 కోట్ల రూపాయల పంట 6 లక్షల రైతు కుటుంబాలకి వేదన మిగిల్చింది. ఆ 60 టీఎంసీలు పోయిన తర్వాత ఆ గేట్ బిగించిన తర్వాత ఎగువ నుంచి వాటర్ వచ్చేది ఎప్పుడు, ఆ తుంగభద్ర నిండేది ఎప్పుడు, అదంతా ఇక ఊహించలేం. అదృష్టవశాత్తు మరలా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి అది వాటర్ ఈ ఫ్లడ్ పోవడానికే వారం పట్టేట్టుంది. ఆ వారం తర్వాత ఎగువ ప్రాంతాల్లో బీభత్సమైన వర్షాలు పడితేనే 60 టీఎంసీలు నీరు జమ అవుతుంది. నీరు వచ్చింది. అసలే రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరులో 3 మండలాలు మినహా రాయలసీమ 4 జిల్లాల్లో ఎక్కడ సరైన వర్షపాతం పడలేదు. అయితే అదృష్టవశాత్తు శ్రీశైలం ప్రాజెక్ట్ నిండింది, హందిరి నేవా ద్వారా వాటర్ వస్తూ ఉంది. ఇక తుంగభద్ర కూడా వాటర్ ఉంది కాబట్టి కనీసం రాయలసీమ 4 జిల్లాల్లో ఒక 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందిద్దనే భరోసా దక్కింది. అంతలోనే తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది. ఇక తుంగభద్ర నిండుతుందా లేదా అనేది వారం తర్వాత వీళ్ళు గేటు బిగించిన తర్వాత తెలిసింది. ఇప్పటికే గేటు నిర్మించే పనులు కర్ణాటకలో చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఆ గేటు తయారు చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. దాదాపు 40 టన్నుల బరువైన గేటు. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ దింపాల. 15 రోజులు అయితే గ్యారంటీగా చేస్తారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అడావిడి చేసినా చాలా వర్క్ ఉంటుంది. ఆ గేట్లు మార్చడం అంటే ఇంటి తలుపు మార్చడం ఈజీ కాదు. రాబోయే కొద్ది రోజుల్లో తుంగభద్ర డ్యాంతో పాటు మరికొన్ని డ్యాములకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా చాలా రిపేర్స్ ఉన్నాయి. కృష్ణా బోర్డుని ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా కూడా ఒకడు కూడా డబ్బులు రిలీజ్ చేయట్లేదు. ఈ ప్రాజెక్టులన్నీ 2 రాష్ట్రాలు కలిపి ఒక ప్రాజెక్టు ఉంది. దాన్ని తీసుకెళ్ళి బోర్డు చేతిలో పెడితే
వాడు డబ్బులు అడుగుతారు, వీళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఏం బతినారు, ఇస్తే చేస్తారు లేతలేదు, వాడి జీతం వాడికి వచ్చింది. అందువల్ల ఈ ప్రాజెక్టులని కేంద్ర జల సంఘం కనుక సీరియస్గా తీసుకుపోతే రేపు నాగార్జున సాగర్ డ్యామ్ గేటు, శ్రీశైలం డ్యామ్ గేటు కొట్టుకుపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాబోయే కొద్ది గంటల్లో తుంగభద్ర డ్యాంలో ఎలాంటి పనులు చేయబోతా ఉన్నారు, ఎలాంటి గేట్ ఫిక్స్లో ఎలాంటి ముందడుగు పడబోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.